కామారెడ్డిలోని కిడ్నాప్ కు గురైన 2 ఏళ్ల బాలుని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితులను దోమగొండకు చెందిన రాజు, శారదగా గుర్తించారు. భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. సిరిసిల్ల జిల్లా రోడ్డులోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రాత్రి బస చేసిన బిక్కనూరు మండలం గురజకొండకు చెందిన దంపతులు తెల్లవారేసరికి తమ కుమారుడు హర్షిత్ కిడ్నాప్ అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాబు హర్షిత్ అని 2 years అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ బాబుని ఎవరు అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. ఒక తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు. భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు. వితిన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ బాబు హర్షిత్ అని 2 years అబ్బాయి. సో నిన్న